బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. శాంతి చర్చలు ఫలించకపోతే యుద్ధం తప్పదంటోంది పాకిస్తాన్. శాంతి చర్చలకు ముందు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు విఫలమైతే తాలిబాన్లతో యుద్ధం తప్పదంటున్నాడు ఖవాజా ఆసిఫ్. వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయట. శత్రువుల టార్గెట్ను బట్టి మా రియాక్షన్ ఉంటుందంటున్నాడు ఖవాజా ఆసిఫ్. ప్రతిస్పందన కూడా తీవ్ర స్థాయిలో ఉంటుందంటున్నాడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. చర్చలు ఫలించకపోతే యుద్ధం జరిగి తీరుతుంది అంటూ కూడా జోస్యం చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య యుద్ధం తప్పదా? గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఎవరైనా విశ్లేషించే ప్రయత్నం చేస్తే కనుక ఇటు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన మాటలని, ఆ వ్యాఖ్యలని ఇటు కాస్త సీరియస్గానే పరిగణించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. శాంతి చర్చలకు సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడో చెప్పుకొచ్చింది, మేము శాంతి చర్చలకు సిద్ధం కాదు కూడదని. కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగితే మా సమాధానం అదే రీతిలో ఉంటుంది అంటూ కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్ సమాధానం ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనేది ఒక ఉత్కంఠ రేపుతూ ఉంటే ఇదే అంశానికి సంబంధించి ఖవాజా ఆసిఫ్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. రైట్, అంతకన్నా ముందు ఒక్కసారి యుద్ధ వాతావరణం ఇటు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొందో ఒకసారి చూద్దాం. ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి ఈ నేపథ్యంలోని పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఆ ఇష్యూస్ని కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు శాంతి చర్చలకు సంబంధించి గురువారం జరగబోతున్న పరిస్థితి అంటే ఈరోజు శాంతి చర్చలకు సంబంధించి ఎక్కడో చోట క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ శాంతి చర్చలకు ముందు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ చర్చలు కనుక ఫలించకపోతే అంటే తాలిబాన్లు కనుక ఇటు శాంతి చర్చలకు కొలిక్కి తీసుకొచ్చేందుకు తమ వంతు సాయం కనుక అందించకపోతే అంటే తాలిబాన్లు కనుక మెట్టు దిగి రాకపోయినా బెట్టు వీడకపోయినా ఇటు యుద్ధం తప్పదంటున్నాడు. శాంతి చర్చలు కనుక ఫెయిల్ అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత దిగజారుతాయి, అంటే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి, ఆ పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. తమ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయంటున్నాడు. శత్రువులు మమ్మల్ని ఎలా టార్గెట్ చేస్తారు అన్న దాన్ని బట్టి మా రియాక్షన్ కూడా తీవ్ర స్థాయిలో ఉంటుందంటున్నాడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్. చర్చలు కనుక సక్సెస్ కాకపోతే అంటే చర్చలు కనుక ఫెయిల్ అయితే యుద్ధం జరిగే తీరుతుందంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయబోతోంది? తెహ్రీక్ తాలిబాన్కు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఎటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళబోతుంది, ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలని ఇటు ఆఫ్ఘనిస్తాన్ కూడా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇటు సామాన్య పౌరుల్ని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతుందంటూ చెప్పుకొస్తోంది ఆఫ్ఘనిస్తాన్. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఆఫ్ఘన్ పౌరుల మీద కనుక పాకిస్తాన్ దాడులకు దిగితే పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటోంది ఆఫ్ఘనిస్తాన్. టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య 3వ విడత శాంతి చర్చలు జరగనున్న పరిస్థితి. ఖతార్ అలాగే టర్కీ దీనికి మీడియేటర్గా వ్యవహరిస్తున్నాయి. దోహా, ఇస్తాంబుల్లో 2 విడతల్లో చర్చలు జరిగాయి. కానీ ఎటువంటి ఒప్పందాలు కావచ్చు, ఎటువంటి కంక్లూషన్స్ కావచ్చు రాని పరిస్థితి. మరి ముఖ్యంగా ఇక్కడ తమను టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుందని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తూ ఉంది. దీనికి సొల్యూషన్ ఎక్కడా కూడా దొరకని పరిస్థితి. రెండు దఫాల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటోంది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అంటూ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు సంబంధించి ఒక ప్రాంతంలో దాడులు చేసిన అంశాన్ని ఇక్కడ పాకిస్తాన్ ప్రస్తావిస్తూ ఉంటుంది. సో ఇక్కడ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఇష్యూస్ ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ఈ మధ్య జరిపిన దాడిలో పాకిస్తాన్ తన సైన్యాన్ని చాలామందిని కోల్పోయింది. మరి ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడ డిప్లాయ్ చేసిన వాళ్ళని. ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా పాకిస్తాన్ అదే స్థాయిలో దాడులకు పాల్పడింది. ఇటు డ్రోన్ దాడులు చేసింది, మిజైల్స్తో అటాక్ చేసిన సందర్భం. ఈ అటాక్స్కి పాకిస్తాన్ కారణం అంటూ తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించిన నేపథ్యం. అయితే పాకిస్తాన్ నుంచి ఎటువంటి ప్రకటన కావచ్చు, ఎటువంటి క్లారిటీ కూడా రాని పరిస్థితి.
ఇటు రెండు వైపులా కూడా దాడులు బీభత్సంగా జరుగుతున్నాయి, ఇటు ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్కి సంబంధించి. అయితే ఉద్రిక్తలను పరిష్కరించుకునేందుకు ఈ టెన్షన్స్ని కాస్త తగ్గుముఖం పట్టించేందుకు ఇటు ఇరు దేశాలు సంయమనం పాటించాలని చెప్పి ఇప్పటికీ ప్రపంచ దేశాలు చెప్తున్నప్పటికీ కూడా ఆ శాంతి చర్చలు కొలుక్కి రాకపోగా ఇంకా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచేలాగే ఉన్నాయి ఇటు పాకిస్తాన్ వ్యాఖ్యలు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలని ఆఫ్ఘనిస్తాన్ కూడా ఖండిస్తోంది. ఖ్వాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు చర్చలు కనుక కొలుక్కి రాకపోతే, ఒకవేళ ఈరోజు చర్చలు కనుక ఫలించకపోతే యుద్ధం తప్పదంటూ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. శాంతి చర్చలు కనుక విఫలమైతే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తున్నాడు ఈ సోకాల్డ్ పాక్ రక్షణ శాఖ మంత్రి. తమ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయంటున్నాడు. శత్రువుని టార్గెట్ చేయడం ఎలానో మాకు తెలుసు, ఆ వ్యూహంతోనే మేము ముందుకు వెళ్ళిపోతాం. ఒకవేళ వాళ్ళు కనుక కామ్గా ఉండకపోతే, కామ్గా ఉండకుండా మా మీద దాడి చేస్తే దానికి ఆ రియాక్షన్కి, ఆ దాడికి రియాక్షన్ కూడా అలాగే ఉంటుందంటూ చెప్పుకొస్తున్నాడు ఈ సోకాల్డ్ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. చర్చలు కనుక ఫెయిల్ అయితే యుద్ధం జరిగే తీరుతుందంటూ చెప్పుకొస్తున్నాడు. ఇటు కాబూల్ సంబంధించి మిలిటెంట్లకు కాబూల్ ఆశ్రయం కల్పిస్తోందని, మరి ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్పుకొచ్చిన నేపథ్యం. అయితే ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యలను ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా ఖండించింది. సామాన్యులను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడదని చెప్పి మండిపడింది. కాగా టర్కీలోని ఇస్తాంబుల్లో అక్కడ దాన్ని వేదిక చేసుకొని ఆ ప్రాంతాన్ని వేదికగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఈరోజు 3వ విడత శాంతి చర్చలు జరిగే పరిస్థితి. దీనికి ఖతార్ టర్కీ మధ్యవర్తిత్వం వహిస్తున్న సందర్భం. అయితే మనం కొద్దిసేపటికి మాట్లాడుకున్నట్టుగా అంతకుముందు దోహాలో కావచ్చు, ఇస్తాంబుల్లో కావచ్చు 2 విడతలు కూడా శాంతి చర్చలు జరిగినప్పటికీ ఎక్కడా కూడా కొలుక్కి రాని పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుందనేది యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం జరిగే తీరుతుందా? ఒకవేళ యుద్ధం జరిగితే ఏ దేశం గెలిచే అవకాశం